మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెల 22న చిరు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ కాబోతోందా? మరి ఈ చిత్రానికి దర్శక నిర్మాతలు ఎవరు? కథా చర్చలు పూర్తయ్యాయా? మెగాస్టార్ కొత్త సినిమాపై టాలీవుడ్ లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి? రీమేక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ లో షికారు చేస్తున్న ఊహాగానాల ప్రకారం ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ తో మెగాస్టార్ సినిమాపై ప్రకటన ఉండబోతోందట. దాదాపు రీమేక్ చిత్రాలే తీస్తున్న హరీష్ శంకర్ చిరంజీవితో చేసే సినిమా కూడా రీమేకే అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్. ఇది తమిళ్లో హిట్ అయిన తేరి రీమేక్ అనే టాక్ ఉంది. ఈ సినిమా రీమేక్ పై పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతలా వ్యతిరేకత వచ్చినా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. దీంతో అన్నయ్య చిరంజీవితో సినిమాకు ప్లాన్ చేశాడట హరీష్ శంకర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిరు పెద్ద కుమార్తె సుష్మిత మరో నిర్మాతగా ఓ రీమేక్ చిత్రానికి హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమిళంలో బాగా హిట్ అయిన ఓ సినిమాను చిరంజీవితో చేయాలని హరీష్ సిద్ధమయ్యారట. కాకపోతే స్టోరీలో భారీ మార్పులు చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ సినిమాకు రచయిత బివిఎస్ రవి వర్క్ చేస్తున్నాడు అంటున్నారు. చిరంజీవి బర్త్డే నాడు ఈ సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే చిరు ఇప్పటికే వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేసి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ఇక మరోసారి ఏ రీమేక్ వద్దని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నా హరీష్ తో సినిమాకు ఓకే చేయడమే చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాపై హరీష్ శంకర్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందంటున్నారు.